సో ఇప్పుడు ఈ బోధి గ్రీన్స్ అనే కేఫేకి వెళ్తున్నాను. ఐ విల్ హ్యావ్ మై లంచ్ దేర్. బేసిక్గా లంచ్ చేసేసి అండ్ ఐ విల్ గో టు ట్రెక్. మీసో సూప్ అండ్ సుషి ఆర్డర్ చేశాను అండ్ హియర్ ఇస్ మై ఫుడ్. నా లైఫ్లో నేను ఇంత హెల్తీ ఫుడ్ తింటాను అనుకోలేదు అసలు. బేసిక్గా మొత్తం వీగన్ ఫుడ్ అండ్ ఆల్ గ్రీన్స్ అనమాట. ఇట్స్ డిఫరెంట్ బట్ చాలా బ్లాండ్ ఉంది. అంటే ఐ హ్యావ్ ఈటన్ ఇంకా బెటర్ సూషీస్ అనమాట. దిస్ ఇస్ నాట్ దాట్ గ్రేట్. ఓకే ఓకే పర్లేదు తినొచ్చు అన్నట్టుంది. బట్ ఇంకొకసారి అయితే డెఫినెట్లీ తిన్ను. ఈసారి నా ట్రిప్పే ఏంటో చాలా క్రేజీగా అవుతుంది అసలు. వర్షాలు నిన్న పిచ్చి పిచ్చిగా వర్షం పడింది, ఇప్పుడు మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. నేను ఇంకా నా ట్రెక్ చేసినట్టే బేసిక్గా. ఇట్ ఫీల్స్ లైక్ బట్ హోప్ఫుల్లీ అట్లీస్ట్ కొంచెం దూరం అయినా వెళ్ళి రావాలని ఉంది. ఇంత దూరం వచ్చినందుకు హోప్ఫుల్లీ వర్షం కొంచెం తగ్గి నాకు కొంచెం కర్ణిస్తే బాగుండు. యా బట్ సీయింగ్ దీస్ వ్యూస్ ఫీల్స్ లైక్ ఇట్స్ ఓకే. వెదర్ బాగాలేకపోయినా కూడా అట్లీస్ట్ ఇలాంటి మంచి వ్యూస్ చూడగలుగుతున్నాను అని చెప్పేసి. సో బేసిక్గా ఇదే అనమాట ట్రెక్ చేయాల్సిన వే. అఫ్కోర్స్ పాత్ బాగానే ఉంటుంది అండ్ అలానే వ్యూస్ కూడా అంతే బాగుంటాయి లిటరలీ ఇట్ సైడ్ వెళ్తున్నప్పుడు. అండ్ ఇక్కడ వే కనిపిస్తుంది కదా గేట్, అటు వెళ్తే ధరంకోట్ స్టూడియో వస్తుంది అనమాట. పాటరీ నేర్పిస్తారు లైక్ లాంగ్ టర్మ్ కోర్సెస్ ఫర్ 1 month అలా. మనం వెళ్ళాల్సింది అయితే స్ట్రైట్గా మనకి ఇటు వెళ్తే గల్లు టెంపుల్ అండ్ మెడిటేషన్ పాయింట్ వస్తుంది. హోప్ఫుల్లీ చాలా డేస్ అయిపోయింది మెడిటేషన్ చేసి. కొంచెం సేపు అక్కడ కూర్చొని ప్రశాంతంగా మెడిటేషన్ చేస్తే బాగుంటుంది. కానీ వర్షం పడింది కాబట్టి కూర్చొనేంత స్పేస్ ఉంటుందో లేదో. మొత్తం అంతా పైన్ ట్రీసే కనిపిస్తున్నాయి కదా. చలి మాత్రం లిటరలీ బీభత్సంగా ఉంది. ఫుల్లీ కవర్డ్ డ్రెస్ వేసుకున్నా అండ్ ఇంత వాక్ చేసినప్పటికీ చలి వేస్తుంది నాకైతే ఈ వెదర్ వల్ల. ఈరోజు అయితే సంహవ్ చాలానే కార్స్ అవి ఇవి వెళ్తున్నాయి బట్ యూజువలీ ఇన్ని కార్స్ ఉండవు. చాలా పీస్ఫుల్గా ఖాళీగా ఉంటుంది మొత్తం పాత్ అండ్ అక్కడ ప్లేసెస్ కూడా. సో హోప్ఫుల్లీ అంత క్రౌడ్ లేకుండా ఉండాలని కోరుకుంటున్నా. నా గొంతు మాత్రం సెట్ అవ్వలేదు కానీ ఇక్కడ వెదర్ మాత్రం ఇంకా ఇంకా వర్స్గా తయారవుతుంది. బట్ లక్కీలీ కొంచెం ఎండ అయితే వచ్చింది. హోప్ఫుల్లీ వర్షం ఒక్కటి పడకపోతే చాలు. దెన్ అప్పుడైతే నథింగ్ కెన్ స్టాప్ మీ ఫ్రమ్ గోయింగ్ అనమాట. బేసిక్గా నాకు కొంచెం మొండితనం ఎక్కువ. ఏదైనా చెయ్యాలి అనుకుంటే అది చేసి తీరుతాను. ఈరోజు మోటివేషన్ వచ్చేసి ఎలా అయినా ట్రెక్ చేయాలి అని చెప్పేసి, అందుకే చేసి తీరాల్సిందే అన్నట్టే వెళ్తున్నా. ఒక వ్యూ పాయింట్ రాబోతుంది. ఇక్కడ నుంచి వ్యూస్ లిటరలీ చాలా చాలా బాగుంటాయి. ఐ విల్ షో యూ. సో ఇదే అనమాట. ఇవి చూసి వావ్ అనిపించింది. భలే ఉన్నాయి కదా చెట్లు అవన్నీ అని చెప్పేసి. ఇంత గ్రీనరీ అయితే హైదరాబాద్లో చూసే ఛాన్సే లేదు. బేసిక్గా అట్ వన్ పాయింట్ నాకు ఇలా మొత్తం గ్రీనరీ చెట్లు ఉన్న ప్లేస్లో సెటిల్ అవ్వాలనే కోరిక. ఈ లైఫ్కి దూరంగా ఇలాంటి నేచర్కి దగ్గరగా అలాగా. హోప్ఫుల్లీ వన్ డే ఇంకో 1.5 kilometers అలా వెళ్తే వస్తుంది అనుకుంటున్నా. ఫ్యూ గైస్ బైక్స్ మీద వెళ్తున్నారు. అడిగారు లిఫ్ట్ కావాలా అని చెప్పేసి. బట్ యూజువలీ నాకైతే వాక్ చేయడం ఇష్టం అండ్ అది కూడా ఇలాంటి నేచర్లో అయితే ఇంకా ఇష్టం వాక్ చేస్తూ వెళ్ళడం. బికాజ్ ఇలాంటి వ్యూస్ ఇవన్నీ ఎక్కడంటే అక్కడ ఆగి ఎక్స్పీరియన్స్ చేయడానికి వాక్ అంటే బెటర్ వే ఉంటుంది అసలు. అండ్ అలానే ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఆ ఫిట్నెస్ కూడా వస్తుంది. అప్పుడప్పుడైనా చుట్టుపక్కల వ్యూస్కి డిస్ట్రాక్ట్ అవుతున్నాను. వావ్ భలే ఉంది అని చెప్పేసి ఆగని చూపిస్తాం మీకు. స్ట్రైట్గా వెళ్తే ప్రేయర్ ఫ్లాగ్స్ ఉండే ఏరియా వస్తుంది విచ్ ఇస్ మెడిటేషన్ పాయింట్. అండ్ ఇటు వెళ్తే గల్లు టెంపుల్ అండ్ గల్లు వాటర్ ఫాల్స్ వస్తుంది. ఇంకా మీకు ఎటు వెళ్ళాలని ఉంటే దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వచ్చు. నేనైతే ఫస్ట్ మెడిటేషన్ పాయింట్కి వెళ్ళి అండ్ దెన్ గల్లు టెంపుల్కి వెళ్తాను.
సో ఫస్ట్ మనం మెడిటేషన్ పాయింట్ దగ్గరికి వెళ్దాం. అక్కడ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ప్రతి దగ్గర ద ల్యాండ్స్కేప్స్ ఆర్ జస్ట్ బ్యూటిఫుల్. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా అసలు. అండ్ ఆ పైన స్నో క్యాప్ మౌంటైన్స్, నథింగ్ కెన్ గెట్ బెటర్. ఇదే అనమాట ప్రేయర్ పాయింట్ జోన్. ఇక్కడ యూజువల్లీ మంక్స్ వాళ్ళు హట్స్లో కూడా ఉంటారు. సో ఇక్కడ మనం చాలా సైలెన్స్ మెయింటైన్ చేయాలి అండ్ ఎక్కువ డిస్టర్బెన్స్ చేయకూడదు, వాళ్ళు మెడిటేషన్లో ఉంటారు కాబట్టి వీ హ్యావ్ టు బి కేర్ఫుల్. సో ఇక్కడికి వచ్చినట్టయితే మాత్రం కొంచెం ఆ సైలెన్స్ మెయింటైన్ చేయండి అండ్ పీస్ మెయింటైన్ చేయండి. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ పొల్యూట్ చేయకండి, డస్ట్ అనేది వేయకండి, బికాస్ క్లీన్లీనెస్ ఇస్ ఇంపార్టెంట్. సో ఇవన్నీ కొంచెం జాగ్రత్తగా పాటించండి. ఇంకో 800 meters ఉంది టెంపుల్కి, బట్ ధూళి తీరిపోతుంది అసలు. ఇక్కడ అమ్మో చుక్కలు కనిపిస్తున్నాయి. ఎవరైనా వెళ్తూ లిఫ్ట్ ఇస్తే బాగుండు అనిపిస్తుంది, కానీ వెళ్ళే వాళ్ళు కూడా ఎవరు కనిపించలే. ఏం చేస్తాం, నడవాల్సిందే. ఆ టెంపుల్ నుంచి యాక్చువల్లీ వాటర్ ఫాల్కి కూడా వెళ్దాం అనుకుంటున్నా. సో చూడాలి. సన్సెట్ కెఫే కూడా అక్కడే ఉంటుంది. బేసిక్గా అక్కడ వైబ్ అంతా చాలా బాగుంటుంది అనమాట. ఫస్ట్ టెంపుల్కి వెళ్ళే దాన్ని బట్టి అండ్ దెన్ ఆ పైన ఇంకో 2 kilometers వెళ్ళాలి. సో వెళ్ళగలుగుతానా లేదా, మోస్ట్లీ వెళ్ళిపోతానులే, పెద్ద ప్రాబ్లం లేదు. బట్ నా ఫోన్లో ఛార్జింగ్ కూడా ఆల్మోస్ట్ అయిపోతుంది. పవర్ బ్యాంక్ అయితే ఉంది. సో ఒకసారి ఏదైనా హాల్ట్ దగ్గర ఆగి పవర్ బ్యాంక్ కనెక్ట్ చేయాలన్నమాట. ఇందాక అసలు చెమటలు లేవన్నాను కదా, చల్లన్నా కదా, ఇప్పుడు చెమటలతో ముద్ద అయిపోతుంది ఫేస్ అయితే. అమ్మా ఫైనలీ వచ్చేసా, అదే టెంపుల్ అనమాట. సో సక్సెస్ఫుల్లీ అచీవ్డ్. సో కొంచెం ఏమన్నా తాగి టెంపుల్కి వెళ్ళి అండ్ దెన్ ఐల్ రిలాక్స్ ఫర్ ఎ బిట్ అండ్ ఐల్ స్టార్ట్ టు ద వాటర్ఫాల్. ఇదే అనమాట గల్లు టెంపుల్. అండ్ ఈ చుట్టూ వ్యూ అండ్ ల్యాండ్స్కేప్స్ వచ్చేసి మౌంటైన్స్తో కవర్ అయిపోయి ఉంటాయి. ఇప్పుడు సన్సెట్ కెఫేకి వెళ్తున్నా అనమాట. గల్లు వాటర్ఫాల్ కూడా యాక్చువల్లీ అటే ఉంటుంది. బేసిక్గా ఈ ట్రెక్ ఉంది కదా, దానికి కూడా గల్లు టెంపుల్ నుంచి అనమాట స్టార్టింగ్ పాయింట్. సో రేపు మళ్ళీ నేను ఇక్కడి వరకు రావాలి, ఐ హోప్. సో చూడాలి, రేపు బేసిక్గా వాక్ చేసుకుంటూ వస్తానా లేదంటే క్యాబ్ తీసుకొని గల్లు టెంపుల్ వరకు వచ్చి అక్కడి నుంచి ట్రెక్ చేస్తానా అనేది. ఇదిగో నా సన్సెట్ కెఫేకి వెళ్తున్న దారి, ఈవెన్ వాటర్ఫాల్కి కూడా వెళ్ళాల్సిన దారి. సో చాలామంది వెళ్తారు, జస్ట్ ఆ పాత్ ఫాలో అయిపోయినారు, అలా వచ్చేస్తున్నాను అనమాట. దెర్ ఈజ్ ఎ ఫన్ స్టోరీ. ఆ ఫన్ స్టోరీ ఏంటి అంటే, లాస్ట్ టైం కూడా నేను వచ్చినప్పుడు సన్సెట్ కెఫేకి రావాలనుకున్నా, బట్ నేను ఈ పాత్ ఫాలో అవ్వకుండా నాకు నచ్చిన పాత్లో వెళ్ళిపోయాను అనమాట. బికాజ్ ఐ డోంట్ నో, అంటే అప్పుడు అసలు ఏ మూడ్లో ఉన్నానో, ఎందుకంత అడ్వెంచర్ చేయాలనిపించింది నాకు తెలీదు. క్లియర్ డైరెక్షన్స్ ఉన్నా కూడా నాకు నచ్చిన పాత్లో మేబీ ఇటు వస్తే ఏమొస్తుంది అనే వేళ వెళ్ళాను. దట్ వాజ్ వన్ ఆఫ్ ద అడ్వెంచరస్ ట్రెక్స్ అనొచ్చు. లిటరలీ ఎలా వెళ్ళానో కూడా తెలీదు, బట్ ఫైనల్గా రీచ్ అయితే అయ్యాను, ఏదేదో పాత్ వెతుక్కుంటూ అదంతా. అండ్ లక్కీలీ ఫోన్లో సిగ్నల్ ఉండడం హెల్ప్ అయింది. బట్ కానీ దట్ పాత్ వాజ్ రియలీ స్కేరీ. అండ్ మా ఇంట్లో కూడా తెలీదు నేను ఇట్లా ఒకటి చేశానని చెప్పేసి, జస్ట్ కామ్గా వెళ్ళి ఓకే అంతా అయిపోయాక వచ్చేసాను. ఇఫ్ ఐ థింక్ వాట్ ఈస్ ద క్రేజియస్ట్ నేను చేసిందంటే మేబీ అదే అనుకుంటా. అంటే ఏం తెలియని ఏరియాలో అట్లా వెళ్ళిపోవడం ఈజ్ డెఫినెట్లీ స్టూపిడిటీ. అస్సలు రికమెండ్ చేయను అలా వెళ్ళడం.
ఎంత నెట్వర్క్ ఉన్నా ఏమున్నా కూడా యూ డెఫినెట్లీ హ్యావ్ టు బీ కేర్ఫుల్. సో మీరైతే ఇలాంటివి చేయకండి. ఐ వాస్ థింకింగ్ ఫస్ట్ వాటర్ ఫాల్కి వెళ్ళి కెఫేకి రానా లేదా కెఫేలోనే కూర్చోనా అని చెప్పేసి. వెదర్ అంతా పిచ్చి పిచ్చిగా ఉంది కదా, సో ఐఎమ్ రియలీ నాట్ షూర్ సన్సెట్ ఎంత ప్రాపర్గా కనిపిస్తుంది అని చెప్పేసి. సన్ అయితే కొంచెం పైకే ఉంది స్టిల్, సో ఈజీగా 5:30 అయితే అవుతుంది అనుకుంటున్నా సన్సెట్ అవ్వడానికి. మేబీ ఎంత డిస్టెన్స్ ఏంటి అనేది ఒక్కసారి డీటెయిల్స్ ఆ సన్సెట్ కెఫేకి వెళ్ళాక కనుక్కొని దాన్ని బట్టి డిసైడ్ అవుతా. ఈ వాటర్ ఫాల్కి వెళ్ళిన సన్సెట్ కెఫే దగ్గర ఆగిపోనా అని చెప్పేసి. ఇక్కడ ఒక కప్పులు వస్తే వాళ్ళని కనుక్కున్నాను ఎంత దూరం అండ్ ఎంత టైం పట్టచ్చు అని. సన్సెట్ కెఫే అయితే వచ్చేసింది అండ్ 45 minutes పట్టచ్చు అండి ఇక్కడ నుంచి. సో ఐ వాస్ థింకింగ్ ట్రై చేస్తున్నా వెళ్ళడం అయితే, బట్ వే అయితే కొంచెం స్టీప్గా ఉంటుందంట అండ్ కొంచెం కేర్ఫుల్గా వెళ్ళాలి అన్నారు. సో ఐల్ సీ, చూస్తాను. ఇఫ్ ఇట్ ఈస్ బెటర్ దెన్ ఐ విల్ గో, అదర్వైజ్ నేను బ్యాక్ వచ్చేస్తా. బట్ బిఫోర్ డార్క్ అయితే వెనక్కి వచ్చేయడానికి ట్రై చేయమన్నారు. సో ఐ షుడ్ బి బ్యాక్ బిఫోర్ సన్సెట్ అండ్ దట్ టు సన్సెట్ కెఫే దగ్గరకు వచ్చేస్తే ఇట్ విల్ బి చిల్. సో యా, ఈ పాత్ అంతా ఓకే, బట్ ల్యాండ్ స్లైడ్ ఏరియా ఒకటి ఉంటుందంట అక్కడ, ఇట్ విల్ బి టఫ్ అన్నారు. ఒకటి కొంచెం టెన్షన్గా ఉంది. ఐ హోప్ ఎప్పుడైతే ఫోన్ అన్ని లోపల పెట్టేస్తున్నా బ్యాగ్లో, ఐ జస్ట్ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ద పాత్. ఇక్కడంతా రాక్స్ అండి, రాక్స్ త్రూ దిగాలి. ఐ వాస్ థింకింగ్ షుడ్ ఐ గో ఆర్ నాట్. అండ్ ఎందుకో చాలా స్టీప్ అండ్ చాలా కిందకున్నట్టు అనిపిస్తుంది. అండ్ I don't know if it is worth taking the risk or not. And it's already 4:30. నేను 5 వరకు వెళ్ళినా కూడా అగైన్ ఇట్ విల్ బి సన్సెట్ అండ్ ఈ పాత్ ఎక్కడానికి నాకు చాలా ఇబ్బంది అవ్వచ్చు అనిపిస్తుంది. సో ఐ వాస్ థింకింగ్ షుడ్ ఐ జస్ట్ సిట్ అట్ ది సన్సెట్ కెఫే. ఫైనలీ ఐ కేమ్ టు ద వాటర్ ఫాల్. ఇదే అనమాట. బట్ సమ్హౌ ఐ రిగ్రెట్ కమింగ్ టు దిస్ బికాస్ అసలు ఆ పాత నాకు తలుచుకుంటుంది భయం వేస్తుంది ఇప్పుడు నేను ఎక్కడ వెళ్ళాలి అని చెప్పేసి. బట్ ద వాటర్ ఇస్ సో క్లీన్. కింద రాక్స్ కూడా కనిపిస్తున్నాయి కదా, అవసరంగా వచ్చానేమో అనిపిస్తుంది. పీపుల్ హెల్ప్ మీ, మోటివేట్ చేశారు రావడానికి. అండ్ దెన్ ఐ కేమ్. నా సజెషన్ అయితే మీరు ఈ వాటర్ ఫాల్ స్కిప్ చేసేయచ్చు అంటిల్ అండ్ అన్లెస్ మీకు హైకింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే తప్ప. అదర్వైజ్ దిస్ ప్లేస్ ఇస్ నాట్ వర్త్ ఇట్. సో ఫైనలీ ఐఎమ్ బ్యాక్ ఎట్ సన్సెట్ కెఫే. ఇదనమాట నా ముందున్న వ్యూ. అండ్ ఇక్కడ మీరు ధర్మశాలలో ఉంటే మాత్రం ఈ ప్లేస్ అస్సలు మిస్ అవ్వకండి, బికాజ్ ఇక్కడ నుంచి సన్సెట్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సన్సెట్ అయిపోయింది అండ్ ఇంకా చీకటి పడిపోతుంది. సో ఇంకా ఇప్పుడు ఫాస్ట్గా వెళ్ళాలి, లేదంటే మళ్ళీ పాత్ అంతా వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది కొంచెం. సో ఇంకా చీకటి కూడా అయిపోయింది అనమాట. బట్ ఇప్పుడు ఆన్ ద వేలో హాస్టల్ ఉంటే ఆ హాస్టల్కి వెళ్తున్నా టు హ్యావింగ్ మై డిన్నర్. మంచిగా అంత ట్రెక్ చేశాక ఏదైనా ఫుడ్ తినాలనిపిస్తుంది కదా, సో అందుకే హాట్ చాక్లెట్ అండ్ బర్గర్ ఆర్డర్ చేస్తాను. సో ఇట్స్ సార్ట్ ఆఫ్ లైక్ రిలాక్సింగ్ అనమాట హాట్ చాక్లెట్ తాగుతూ ఉంటే. అండ్ హియర్ ఐ ఆమ్ ఫైనలీ ఎట్ మై హాస్టల్. సో ఎలాగోలాగా ట్రెక్ అయితే ఫినిష్ చేశాను. అండ్ మీరు మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్ మీకు మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను. టాటా, సీ యూ, బాయ్ బాయ్.